హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నానమ్మా. చాలామంది స్టూడెంట్స్ నన్ను రీసెంట్గా తెలంగాణ హైకోర్ట్ ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో, ఈ తెలంగాణ హైకోర్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి వాళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి నాతో కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు, కొంతమంది నన్ను పర్సనల్గా వచ్చి కలిశారు. అక్టోబర్ 27 అంటే కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, సబ్జెక్ట్ టు కరెక్షన్, అక్టోబర్ 27 నాకు ఇంటర్వ్యూ ఉంది సార్. తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ ఉంది సార్. నాకు ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ కావాలని చాలామంది అడిగారమ్మా. నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో నన్ను కలిసిన స్టూడెంట్కి ఏవో 2-3 సజెషన్స్ ఇచ్చేయడం చాలా సింపుల్గా చేయగలిగే పని. కానీ ద పాయింట్ ఈజ్ ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఏ జోక్. మనం ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరదాగా కబుర్లు చెప్పుకున్నట్టుగా ఇంటర్వ్యూ అంటే ఇలా ఉంటుందమ్మా, ఇలా క్వశ్చన్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని నేను మీకు అలా ర్యాండమ్గా సజెషన్స్ ఇవ్వడం వల్ల అన్నెసెసరీగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లీజ్ అండర్స్టాండ్, మీరు తెలంగాణ హైకోర్ట్ ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వబోతున్న స్టూడెంట్ అయితే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇంటర్వ్యూ అనేది ఒక జోక్ కాదమ్మా. మనం రేపు పొద్దున ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు వాళ్ళ ముందు మనం కూర్చున్నప్పుడు మనం ఆ ఇంటర్వ్యూ హాల్లో ఎంట్రీ దగ్గర నుంచి, అంటే మనం ఆ ఇంటర్వ్యూ రూమ్లో లోపలకు ఎంటర్ అయిన దగ్గర నుంచి మన ఫేస్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అంటే మన ముఖంలో పెడుతున్న ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మన బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంది, మనం స్ట్రైట్గా కూర్చున్నామా, స్ట్రైట్గా నించున్నామా, కొంచెం బెండ్ అవుతున్నామా, లేదంటే గోర్లు కొరుక్కుంటున్నామా, అటు ఇటు దిక్కులు చూస్తున్నామా, ఏదైనా క్వశ్చన్ అడిగితే నేను పైన చూస్తున్నానా, అసలు నేను ఇంటర్వ్యూలో వాళ్ళతో సరైన ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయగలుగుతున్నానా లేదా, అసలు నా వాయిస్ అనేది ఎలా ఉంది, నేను మాట్లాడేది ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి, ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్స్కి అసలు వినిపిస్తోందా లేదా, అలాగే నా డ్రెస్ కోడ్ అనేది నేను ఎలా మెయింటైన్ చేశాను, అసలు నా ఫేస్లో కానీ నా బాడీ లాంగ్వేజ్లో కానీ నా మాటలో కానీ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా వాళ్ళకి తెలుస్తుందా. అట్ ద సేమ్ టైం నేను ఈ ఇంటర్వ్యూకి ఎంత ప్రిపరేషన్తో వచ్చాను, అంటే కొంతమంది స్టూడెంట్స్ ప్రిపరేషన్తో ఇంటర్వ్యూకి వెళ్తారు, అది తెలిసిపోతుంది వాళ్ళ ఆన్సర్స్ బట్టి. కొంతమంది ఏమాత్రం ప్రిపరేషన్ చేయకుండా ఇంటర్వ్యూకి వెళ్తారు. సో ప్రిపరేషన్తో ఇంటర్వ్యూకి వచ్చాడా ఈ క్యాండిడేట్, ప్రిపరేషన్ లేకుండా ఊరికే వచ్చాడా, మన ఫస్ట్ చెప్పే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి, మనం ఫస్ట్ మాట్లాడే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ దగ్గర నుంచి లాస్ట్ ఇంటర్వ్యూలో థ్యాంక్ యూ సార్ అని చెప్పి రూమ్ వదిలి వెళ్ళిపోయేదాకా మనం ఎంత ప్రిపరేషన్తో ఇంటర్వ్యూకి వెళ్ళాము, అంటే ఎంత సీరియస్గా మనం ఆ ఇంటర్వ్యూకి ఉన్నామన్న, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వాళ్ళు మనని జడ్జ్ చేస్తారు. ఇంటర్వ్యూ ఈజ్ నాట్ ఏ జోక్. ఇంటర్వ్యూ అనేది ఒక వ్యక్తిని చూసి 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంటలో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ తెచ్చేసుకుంటారు. అంటే లాజికల్గా చెప్పాలంటే ఒక పర్సన్, ఒక క్యారెక్టర్ని మనం 10 నిమిషాల్లో జడ్జి చేయగలమా అంటే చెయ్యలేము, అది చెయ్యకూడదు. కానీ అలానే వాళ్ళు మనతో ఆ ఇంటర్వ్యూ ప్యానెల్ మెంబర్స్ మనతో ఒక 1 మంత్ పాటు రోజు కలిసి తిరగరు కదా, వాళ్ళకున్న టైం 10 నిమిషాలు పావుగంట ఉంటుంది అంతే. ఆ టైంలోనే మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలగాలి. అలాగే కొన్ని క్వశ్చన్స్ చాలామంది ఎలా ఆన్సర్ చేయాలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. చివరికి నేను చెప్పినట్టు అసలు కోర్టుకి సంబంధించి నీ నాలెడ్జ్ ఏంటి, అసలు మనం హైదరాబాద్ తీసుకుంటే ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి, అసలు కోర్ట్స్లో టైప్స్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ కోర్ట్స్, లేదనుకుంటే నీ జాబ్ ఏదైతే జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఉందో నీ జాబ్కి సంబంధించి నీకు ఏం తెలుసు, నీ జాబ్కి సంబంధించి నీకున్న నాలెడ్జ్ ఏంటి, అదేవిధంగా ప్రస్తుతం మన చీఫ్ జస్టిస్ ఎవరు, ఆ చీఫ్ జస్టిస్కు సంబంధించి రీసెంట్గా ఒక ఇష్యూ, వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది, ఆ ఇష్యూ మీద నీ ఒపీనియన్ ఏంటి. అడగాలి అనుకుంటే ఆ అవతల వ్యక్తి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు. సో మనం ఇంటర్వ్యూని సీరియస్గా తీసుకోవాలండి. అయితే కొంతమంది నాకు ఫోన్ చేశారు, బట్ నేను వాళ్ళతో మాట్లాడలేకపోయాను, ఎందుకంటే చాలా బిజీ ఉండడం వల్ల నేను వాళ్ళతో 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాను. అందుకే నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ మీకోసం లేచి రికార్డ్ చేస్తున్నానమ్మా, మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాటర్కి వచ్చేస్తాను. మనకున్న టైం చాలా తక్కువ.
నేను ఈరోజు అక్టోబర్ 24, అంటే అక్టోబర్ 24, 25, 26 3-4 డేస్ మాత్రమే ఉంది. అంటే కొంతమంది నాకు అక్టోబర్ 27 అని చెప్పారు. ఓకేనా? సో ఈ 3-4 రోజుల్లో మీరు ఇంటర్వ్యూ గైడెన్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ప్రతి క్వశ్చన్ ఎలా ఆన్సర్ చెప్పాలో ప్రాక్టీస్ చేసుకోవాలి. అవసరమైతే మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత వెయిటేజ్ ఉంది, ఎంత వెయిటేజ్ వస్తే ఇంటర్వ్యూలో మనం సెలెక్ట్ చేస్తారు, రేషియో ఎంత, అవన్నీ ఎక్కువ ఆలోచించకండి. మనం వెళ్ళే ఇంటర్వ్యూ బెస్ట్గా పెర్ఫామ్ చేద్దాము. ఇంటర్వ్యూ సీరియస్గా చేస్తారా, ఫార్మాలిటీ కోసం చేస్తారా, ఆల్రెడీ జాబ్ గ్యారంటీ అయిపోయిందా, ఊరికే ఫార్మాలిటీ కాబట్టి ఇంటర్వ్యూకి రమ్మన్నారా, అవన్నీ కాదండి. మన టైం బాగోపోతే, ఇంటర్వ్యూ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే జాబ్ మిస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకూడదండి. రిక్రూట్మెంట్ లెటర్ మన చేతిలోకి వచ్చి మనం జాయినింగ్ ఆర్డర్ తీసుకుని మొదటి రోజు ఆఫీస్కి వెళ్ళేదాకా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకునే ఉండాలి. వీ కెనాట్ బి యారోగెంట్ అండ్ ఓవర్ కాన్ఫిడెంట్. ఇది క్లియర్, ఓకేనమ్మా? సో ఇంటర్వ్యూ గైడెన్స్కు సంబంధించి 5 నిమిషాలు 10 నిమిషాలు సలహాలు ఇచ్చే మ్యాటర్ కాదమ్మా. ఇది చాలా కొన్ని రోజుల పాటు మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన ఒక కోర్స్ అమ్మా. నేను డిస్క్రిప్షన్లో ఏం చేస్తానంటే, నేను ఇంటర్వ్యూ గైడెన్స్ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఇంటర్వ్యూ స్కిల్స్ మీద ఒక కోర్స్ ఉంది. ఆ కోర్సులో కొన్ని వందల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేను ఇలా రికార్డ్ చేసి స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి కంటెంట్ అంతా రెడీగా ఉంచాను. మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ అంటే హైకోర్టుకి సంబంధం లేని కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కార్పొరేట్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, హెచ్ఆర్ కంపెనీలో అడిగే క్వశ్చన్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో అడిగే క్వశ్చన్స్. అవి పక్కన పెడితే జనరల్గా అడిగే గ్యారంటీ క్వశ్చన్స్ ఉంటాయి చూసారా. మీ హోమ్ టౌన్ గురించి నీకేం తెలుసు, నీ ఫ్యామిలీ గురించి చెప్పు, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పు, లేకపోతే ఈ జాబ్ నీకు ఎందుకు కావాలి, నువ్వు ఎందుకు గవర్నమెంట్ జాబ్ కోరుకుంటున్నావు, మీ పేరెంట్స్ గురించి చెప్పు, నీ స్ట్రెంగ్స్ ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ గోల్ ఏంటి, ఒకవేళ నీకు ఈ జాబ్ రాకపోతే నువ్వు ఏం చేస్తావు, ఇలాంటి కామన్ బేసిక్ క్వశ్చన్స్ ఉంటారా. అవన్నీ రికార్డ్ చేసిన ఆల్రెడీ మన ఇంటర్వ్యూ స్కిల్స్ కోర్సులో రెడీగా ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చేసే హెల్ప్ ఏంటంటే ఆ కోర్స్ నేను మీకు అందించగలను. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ చేయాలనుకున్న వాళ్ళు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి. అయితే కమెంట్ సెక్షన్లో కూడా మెసేజ్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఇంటర్వ్యూ స్కిల్స్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ అయితే మీరు పర్చేస్ చేసుకుని అందులో ఉన్న వీడియోస్ని చూడాలి. కొంతమంది అడిగారు, సార్ ఇది ఫ్రీగా ఇవ్వండి, లేదంటే నాకు ఫ్రీగా క్లాసెస్ చెప్పండి అని. నాన్న 5 నిమిషాలు 10 నిమిషాలు చేసేది కాదమ్మా, కొన్ని రోజుల పాటు మనం చేసుకోవాల్సిన ప్రాక్టీస్ అది. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఇంటర్వ్యూ స్కిల్స్ ఏదో 2-3 నిమిషాలు సలహాలు ఇచ్చేది కాదురా నాన్న, దీనికి చాలా విలువ ఉన్న కోర్స్ ఇది. దిస్ కోర్స్ హ్యాస్ ఎ వాల్యూ. రేపొద్దున మనం ఒక ఆన్సర్ సరిగ్గా ఇవ్వకపోతే జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయిరా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్తే అడిగిన క్వశ్చన్ అంటే, బ్యాంక్ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నీకు ఈ జాబ్ రాకపోతే ఏం చేస్తావు అని అడిగారు. వెంటనే అతను ఏం చెప్పాడంటే, నాకు ఈ బ్యాంక్ జాబ్ రాకపోతే నేను ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాను సార్ అని చెప్పాడు. ఎంత రాంగ్ ఆన్సర్ తెలుసా. నువ్వు ఒక జాబ్కి వెళ్తూ ఈ జాబ్ రాకపోతే ఏం చేస్తానంటే నేను ఇంకో జాబ్ చూసుకుంటానని చెప్తావా? అంత యారోగెంట్ ఆన్సర్ ఎలా ఇస్తావు నువ్వు? అతను నిజంగా యారోగెంట్ అని కాదు, తెలియక ఇచ్చిన ఆన్సర్ అది. కానీ ఎలా ఇవ్వాలో తెలియక రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. కానీ అది వినడానికి ఎలా ఉంది, యారోగెంట్ ఆన్సర్లా ఉంది. నీకు ఈ జాబ్ రాకపోతే ఏం చేస్తావంటే వేరే జాబ్ చూసుకుంటానంటే నీకు వాళ్ళు జాబ్ ఎందుకు ఇస్తావు? నువ్వేం చెప్పాలి? సార్ నేను ఈ జాబ్ రావడానికి ఆహారనిశలు పనిచేశాను సార్, రీసెంట్గా 2-3 రోజుల నుంచి కూడా ఇంటర్వ్యూకి కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో కోచింగ్ తీసుకుని గైడెన్స్ తీసుకుని వచ్చాను సార్. నాకు ఈ జాబ్ నా లైఫ్లో చాలా అవసరం సార్. నేను ఈ జాబ్ రాకపోతే మళ్ళీ నేను ఈ జాబ్ కోసం ట్రై చేస్తాను సార్ అని చెప్పాలి. కానీ ఇంకొక జాబ్ చూసుకుంటా, నాకు ఇది కాకపోతే ఇంకో బోల్డ్ జాబ్లు ఉన్నాయి. అదే అంటున్నాను, మనకి తెలియక రాంగ్ ఆన్సర్ చెప్తాం. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ఇప్పుడున్న ఈ 3-4 డేస్లో నేను మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ తరపు నుంచి మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూ స్కిల్స్ కోర్స్ అనేది మీ ముందు పెట్టడం. నేను రీసెంట్గా దివాళీ ఆఫర్లో 50% డిస్కౌంట్ అనౌన్స్ చేశాను. మీరు అప్పుడు తీసుకున్న బాగుండేదిరా, మరి ఇప్పుడు ఆఫర్ ఉందో లేదో నాకు తెలియదు, చూసుకోండి. బట్ ఈ 3-4 డేస్కి కోర్స్ పర్చేస్ చేయాలా అంటే అది మీ ఇష్టం. విలువైన కంటెంట్ కాబట్టి, మనకి రేపొద్దున లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి మీరు పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేయండి, లేదనుకుంటే ద చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పడం వరకు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఆ కోర్స్లో ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్కి సంబంధించి నేను మీకు 2-3 వీడియోస్ పెట్టాను. ఎందుకంటే అంత ఆషామాషిగా మనం ఏదో లైట్గా తీసుకోవాల్సిన విషయాలు కాదు ఇవన్నీ కూడా. ఒక్కొక్క క్వశ్చన్ ఎలా ఆన్సర్ చెప్పాలి, ఎలా ఆన్సర్ చెప్పకూడదు, 2 ప్రాక్టీస్ చేయాలి. హౌ టు గివ్ ద రైట్ ఆన్సర్
అండ్ హౌ నాట్ టు గివ్ ద రైట్ ఆన్సర్. మీకు అర్థమైందా? అంటే రైట్ ఆన్సర్ చాలామంది ఎలా చెప్పాలి, రాంగ్ ఆన్సర్ ఎలా చెప్పకూడదు, రెండు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సే సంథింగ్ అబౌట్ యువర్ హోమ్ టౌన్, మీ సొంత ఊరు గురించి చెప్పు అనే క్వశ్చన్కి ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే ఒక ఇంటర్వ్యూలో ఆన్సరు, మా హోమ్ టౌన్ గురించి చెప్పడానికి పెద్ద విషయాలు ఏం లేవు సార్ అని చెప్పింది. మై హోమ్ టౌన్ ఈజ్ ఎ స్మాల్ హోమ్ టౌన్ సార్, స్మాల్ ఏరియా సార్, స్మాల్ సిటీ సార్, దాని గురించి చెప్పడానికి ఏం లేవని చెప్పింది. అది ఎంత రాంగ్ ఆన్సర్ తెలుసా? నువ్వు గూగుల్ చేస్తే నువ్వు పుట్టి పెరిగిన ఊరు గురించి గొప్ప విషయాలు చాలా ఉంటాయి, నువ్వు ఆ రీసెర్చ్ చేయాలంతే. ఓకేనా? ఇంతకు మించి నేను ఈ వీడియోలో ఎక్కువ విషయాలు మీతో షేర్ చేయను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ నా తరపున ఏమైనా బెస్ట్ సపోర్ట్ కావాలనుకుంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇంటర్వ్యూ గైడెన్స్ రెడీగా టోటల్ కంటెంట్ అంటే అందులో ఉంది. ఆ కోర్స్ పర్చేస్ చేసుకుని హ్యాపీగా మీరు ఆ కంటెంట్ అయితే తీసుకోండి. అందులో చాలా వీడియోస్ ఉంటాయి. ఈ రోజు మొదలు పెట్టినా కూడా మీరు ఇంకా వేరే పనేమీ పెట్టుకోకుండా ఈ 3-4 రోజులు కేవలం ఏంటంటే ఇంటర్వ్యూ గైడెన్స్కు సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూస్తూ ఆన్సర్ ఎలా చెప్పాలో రాసుకుంటూ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కావాలని కండక్ట్ చేస్తాను. మీరు ఎప్పుడైతే కోర్స్ పర్చేస్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు మాక్ ఇంటర్వ్యూస్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఓకేనా? సో నేను అందరికీ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయలేను కదా, నేను ఆన్లైన్లో మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. ఎవరికి అంటే కోర్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని నాకు పంపండి, నేను మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంటర్వ్యూ అయితే మాత్రం బాగా చెయ్యండి అమ్మ, ఎందుకంటే ఇది మన కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్. కాబట్టి మీరే కాదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కి మన ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్న స్టూడెంట్స్ ఉంటే 3-4 డేస్ తక్కువ టైమే నాకు తెలుసు, కానీ ఎంత టైం ఉందని కాదు, మనం ఉన్న టైంని ఎలా యూజ్ చేసుకున్నాం అన్నది ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ ఇంటర్వ్యూ గైడెన్స్ గురించి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, మన యాప్ గురించి చెప్పండి. అక్కడ ఇంటర్వ్యూ స్కిల్స్ అనే కోర్స్ ఉంటుంది, అందులో చాలా క్వశ్చన్స్ నేను ప్రతి క్వశ్చన్ని కూడా ఎలా చెప్పాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డ్ చేశాను. ఓకేనా? బాగా చేయండి, డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అనేమా. ఆల్ ద బెస్ట్.